బాగుంది సార్, సూపర్. మీకు సంక్షేమాలు అన్ని పథకాలు అన్ని అందుతున్నాయి మీ ఇంట్లో అందుతున్నాయి సార్, అందుతున్నాయి. మన జగన్ ప్రభుత్వం అందరికీ సాయం చేస్తుంది, పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి. ఇంటింటికి మన పింఛన్ ఇంటింటికి వచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన అమ్మకు మనం పూ పెట్టాం, అన్న పెడుతున్నాడు మన జగన్ అన్న, దానికి హ్యాండ్స్ అప్. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎంత ఆయన పాలన అనేది ఎలా ఉంది ఇక్కడ? బాగుంది సార్, బాగుంది. ఆయన మిమ్మల్ని అందరూ బాగా చూసుకుంటున్నాడు, బాగా చేశాడు, అందరికి పథకాలు అందుతున్నాయి. మంచి వ్యక్తి అన్న. ఇకపోతే ఆయన ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందన్న ఇక్కడ? 4 లక్షలు భారీ మెజార్టీ గెలిచే అవకాశం ఉంది సార్. ఇకపోతే మొన్న ప్రెస్ మీట్ వైఎస్ సునీతమ్మ గారు అండ్ వైఎస్ షర్మిలమ్మ గారు ప్రెస్ మీట్ పెడితే అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని నిందలు అనేది మోపారనమాట. అది ఎంత? అవన్నీ ఏం లేదు, అవినాష్ రెడ్డి గెలిచాడు, అది వాళ్ళందరికి అప్పుడే క్వశ్చన్. సూపర్ 175 పక్కాగా 175 కొడతారా అన్న? పక్కా. ఆయన తిరిగే లేదు. ఆయన చేసిన పథకాలు గాని అసలు ముందు ఆయన అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఆల్మోస్ట్ ఒక బ్రాండ్. ఇంట్లో ముందు వీళ్ళు బచ్చాగా వీళ్ళంతా వేస్ట్. సంక్షేమాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయన్న? సూపర్. ఒక్క రూపాయి కరెక్ట్గా అందిస్తున్నారా? 100% అండి. నేను కూడా ఒక వాలంటీర్నే. 100% ఎటువంటి లంచాలు గానీ ఎటువంటి దానికి తావే లేదు. బెస్ట్. ఇంత మటుకు సీఎం నేను ఎక్కడ చూడలేదు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారన్న, ఆయన పాలన అనేది ఎలా ఉందన్న? ఆయన పాలన ఇంతవరకు మేము జగన్ బ్రాండ్ జగన్నే చూస్తున్నాం గానీ, ఇంకా జగన్ అంటే ఆ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తే కాబట్టి అవినాష్ గారిని ఇంకా ఇద్దరు ఈక్వలే. ఇంకా అతని పాలన ఏం లేదు. ఇంకా జగన్ ఎంతో అవినాష్ రెడ్డి కూడా అంతే. ఆయన ఎలా చూస్తున్నారన్న ఈ పార్లమెంట్ ప్రజలందరినీ ఎలా చూసుకుంటున్నారు? ఏందన్న, ఎలాంటి వ్యక్తి అని మొత్తానికైనా? అవినాష్ రెడ్డి చాలా ఉత్తమమైన వ్యక్తి. మనం ఆయన గురించి అయితే మాట్లాడుతూ నరం నాడికి ఏమైనా మాట్లాడుతుంది. అవినాష్ రెడ్డి బెస్ట్. ఇంకా ఆయన మించింది లేదు. నల్లలో కలిసిపోవడం గానీ, ఒకటి సహాయం చేయడం గానీ ఆయన జెమ్స్. మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నాయన్న భారీగా. ఇంకా వాళ్ళ మా కడప జిల్లాలో అవినాష్ రెడ్డి ఎంపీకి వాళ్ళ తప్ప ఎవరు రారండి. ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందన్న? మినిమం 2.5. వైఎస్ షర్మిల గారు సునీత గారు కొన్ని విమర్శలు అనేది చేస్తారు ఆయన పైన, మీ స్పందన? అవునండి, వాళ్ళు ఎన్నో చేసేవాళ్ళు. అవన్నీ మనం అవన్నీ అనుకుంటే కనుక అవినాష్ రెడ్డి ముందు కూడా రాలేదు, వాళ్ళ పార్టీ కూడా నడవలేరు. అవన్నీ ప్రజలైతే కనుక అలాంటి వాగ్దానాలు ఎవరు నమ్మడం లేదు. ఎంతవరకు కానీ జగన్ అవినాష్ రెడ్డిని వాళ్ళు ఏకంగా ప్రజలు ఎన్నుకుంటారు అంతే. వాళ్ళు ఎన్నైనా మరగని వాళ్ళ గురించి పట్టించుకోరు. ప్రతిదీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఏమి ముస్లిం నీకు వితంతుల పింఛన్ అనేది చాలా హైటల్. ఏమి ఉదయం 6:30కే డోర్కి పోయి తీసుకుపోయిస్తానంటే ఇటువంటి పరిపాలన ఎక్కడ లేదు మన ఇండియా త్రోట్ లో. ఈ మంచి మేధావులు కూడా అదర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని ఎంకరేజ్ చేశారు బాగా. ఈ పరిపాలన అనేది ఇంకా ఒక 5 సంవత్సరాలు మనకు ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ఇలాగే సాగితే ఇంకా మన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు దీన్ని చూసి ఆసరా చూసుకొని వేరే ప్రభుత్వాలు కూడా వేరే స్టేట్లు కూడా దీన్ని ఫాలో అప్ చేసుకుంటారు. అదే ఒకటి ప్రతిదీ నీకు ఆసరా పథకం అయితే అమ్మఒడి అయితే ఏమని ఇవేంటి హైలైట్ ఇవన్నీ. ఆర్థిక సంక్షేమంలో తక్కువనే కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు చేసేది అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. దాంతో ఇంకా అభివృద్ధి అంటారు, అభివృద్ధి చేసి చూపించేది అనేది ఇదే. ఈ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది బాగా. ఏమి మనకి ఏదో రోడ్లు అవి వేరేది అవి కాదు అభివృద్ధి. ఏమి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా? ఏమి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చేరుతున్నాయి. ఆ తర్వాత నీకు రైతు రుణమాఫీ అనేది, రైతులు నీకు భరోసా, ఇవన్నీ ఇవి కాదు. ఇంకా ప్రతి విలేజ్ లో నీకు రైతు ఆసరణ కానీ మన సచివాలయం కానీ పెద్ద పెద్ద ఆఫీసులకు పోకుండా జనాలకు అనుకూలంగా ఉండేది. ఏమి విదిన్ ఒక 10 నిమిషాల్లో మనకు మన సమస్య పరిష్కారం ఏడైతుందంటే సచివాలయంలో అవుతుంది అనమాట. ఇంతకుముందు అనేది ఎంఆర్ ఆఫీస్ పోవాలా, లేకపోతే మున్సిపాలిటీ ఆఫీస్ పోవాలా, లేకపోతే పంచాయతీ ఆఫీస్ పోవాలా, కలెక్టర్ గారికి పోవాలా. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థతో ఏమవుతుందంటే మన సమస్య అనేది ఇతరులకు చెప్పకుండా డైరెక్ట్ గా పోయి మనకు సమస్యను పరిష్కారం చేసి మన ఇండ్ల కాడికి తెచ్చిస్తున్నారు. అందుకు హైలైట్ ఇది అన్న. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అన్న. ఇక్కడ ఆయన పాలన అనేది ఎలా ఉందని? బాగుంది, మంచి పరిపాలన అన్న. చాలా హైలైట్ అయినాడు. ఇకపోతే ఆయన ప్రజలతో ఎలా ఉంటున్నారన్న? బాగుంటారు, బాగా సున్నితంగా ఉంటాడు, మంచి. ఇకపోతే మళ్ళీ ఆయనకి ఇకపోతే వైఎస్ షర్మిల గారు అండ్ సునీతమ్మ గారు ఇద్దరు కలిసి ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు అనేది ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నారన్న. దాని మీద మీ స్పందన ఏందన్న? అది అపోహ, అంత తప్ప వేరేది ఏం లేదు. ఏమి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకుంటాను కానీ వీళ్ళేరు వాళ్ళ కుటుంబాలు కదా.
ఏదో వాళ్ళు ఇతరులు ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు ఈ విధంగా చెప్పండి అనేసి. యాక్చువల్గా వాళ్ళ ఆ మాట అనకూడదు. ప్రజలైతే గమనిస్తున్నారు ప్రతిదీ. ఇకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందన్న ఇక్కడ? దాదాపు ఒక 2 లక్షల పైన అనమాట మెజార్టీ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు అన్న, ఆయన పాలన ఎలా బాగుంది, చాలా బాగుంది. సీనియర్ దాదాపు 15,000 అబ్బో రావచ్చు.